ఇప్పుడు చూడండి, మోడీ గారు ఇవాళ చెప్తున్నాడు పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది, ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏం రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడు ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జూనాగఢ్ ముస్లిం రూరరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూరరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూరరు, జనమంతా ముస్లిమ్స్. జునాగఢ్, హైదరాబాద్ నోరు మూసుకుని మేము వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా జనం కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో ఉన్నాడు. అంబేద్కర్, ఏమో నెహ్రూ నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టడానికి నీకు ఎవడిచ్చాడు రైట్? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది, ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు, అసలు కాశ్మీర్ మనలే, పటేల్ చెప్పినట్టు చేస్తుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి.